అరటి తోటలో తెగుళ్ల వల్ల దాదాపు 30 నుంచి 40% వరకు ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఇందులో వచ్చే ముఖ్యమైన తెగుళ్లు బ్లాక్ అండ్ ఎల్లో సిగటోక మచ్చలు, బంచీ టాప్ ఆఫ్ బనానా అనేది వైరస్ వల్ల వ్యాప్తి చెందేది. ఇది కాక బ్యాక్టీరియా విల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ముందుగా బ్లాక్ సిగటోక ఈ తెగులు వలన నలుపు చారలు మరియు మచ్చలు ఏర్పడి పత్రహరితాన్ని హరించివేసి మొక్కల్లో జరిగే కిరణజన్య సేకరణను నిలుపుదల చేస్తుంది. ఈ తెగులు చాలా తీవ్రంగా సోకుతుంది మరియు దీనివల్ల పంటకు చాలా నష్టం జరుగుతుంది. ఎల్లో సిగటోక ఇది మరి యొక్క శిలీంధ్రం వలన ఆకుమచ్చలు వ్యాప్తి చెంది ఆకులన్నీ పసుపచ్చగా మారిపోయి ఆకులు అన్నీ ఎండిపోయి చనిపోతాయి. ఇక మూడవది ఫ్యుజేరియం విల్ట్ అంటారు. దీనినే పనామా తెగులు అని కూడా అంటారు. ఇది భూమి ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రం. దీనివలన మొక్క అంతా ఎండిపోయి చనిపోతుంది. దీనిని రాకుండా చేయాలంటే మొక్కలని శిలీంధ్రపు సోకని ఆరోగ్యవంతమైన భూమిలో నాటుకోవాలి. బనానా జాంతోమోనాస్ విల్ట్ ఇది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. దీనివల్ల మొక్క ఎండిపోవడం, కాయ కుళ్ళిపోవడం, ముందుగానే పసుపచ్చగా మారిపోవడం. ఇది సాధారణంగా వ్యాధి అంటుకున్న పరికరాల ద్వారా లేదా పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇక ఎంతో కష్టమైన వ్యాధి బంచీ టాప్ ఆఫ్ బనానా. ఇది పేనుబంక వలన సంక్రమించే వైరస్ వ్యాధి. అరటి మీద భాగం అంతా పువ్వులాగా మారిపోవడం, పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఆంత్రాక్నోస్ మచ్చలు కూడా ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. ఈ శిలీంధ్ర వ్యాధి మాగే పండు మీద సోకుతుంది. దీనివలన ఎక్కువ మచ్చలు ఏర్పడి పండు కుళ్ళిపోతుంది. వీటి నిర్మూలనకు కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా శానిటేషన్ అంటారు. ఈ శానిటేషన్ అంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి శిలీంధ్రం సోకిన మొక్క భాగాలను తీసివేసి వాటిని కాల్చివేయటం చేయాలి. రెండవది బయలాజికల్ కంట్రోల్. బ్యాసిల్లస్ తురింజిజెన్సిస్ని పురుగుల లార్వాల మీద ప్రయోగించడం లేదా మేలు చేసే పురుగులను ప్రోత్సహించడం. కల్చరల్ ప్రాక్టీసెస్లో ఆరోగ్యవంతమైన భూమిని తయారు చేసుకోవడం, మంచినీటి సరఫరా అందించడం మరియు పంట మార్పిడి ముఖ్యమైన పద్ధతులు. ఇక చివరగా మంచి తెగుళ్ల మందులను వాడుకుని ఈ వ్యాధుల్ని సమగ్రంగా సంపూర్ణంగా నిర్మూలించుకోవచ్చును. వ్యాధి కొద్దిగా ఉంటే స్మూత్ అనే మందుని వాడి పిచికారీ చేసి వీటిని నిర్మూలించవచ్చు. తెగులు తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది అని అనుకుంటే కస్టోసిన్ లేదా రివోల్టాప్ మందులను 10 రోజుల వ్యవధిలో వాడుకుని సమగ్రంగా సంపూర్ణంగా ఈ వ్యాధులు రాకుండా పంటను కాపాడుకోవచ్చును.